మనం వీడియో వచ్చి ఈరోజు కొత్త గేమ్ రోబ్లాక్స్. ఇది చాలా పాపులర్ అవుతుందంట. లెట్స్ చూద్దాం. దీనికి 3 బిలియన్. ఓకే కదండి. నేను ఆల్రెడీ కొన్నిసార్లు ముందు ఆడాను, కానీ అంతగా ఎక్స్పీరియన్స్ లేదు. జస్ట్ చూసారా, ఇక్కడ కొన్ని ఈవెంట్స్ కూడా అవుతాయి గడిగడికి మనకి. పొద్దున్నంత ఇక్కడే ఉంది కదా సాయంత్రం మాట్లాడుకొని వచ్చి ఇప్పుడు నన్ను డ్రింక్ తీసుకుంటాడు. బాగోలే ఉన్నాడు, అలా పిండ్రింగ్ చేసుకుంటారా? పిండి తెచ్చుకుంటాడు. అసలు నేను మనుషులు లేనప్పుడు అన్నామంట. ఏదన్నా అదే ఏటెట్టారు ఎట్టామంటున్నారు. ఏటెట్టారు నా పిల్లల పెళ్లికని చేశారా, దీన్ని ఏటెట్టేశారు అని అన్నావు కదా. ఆ మాటలు నీకెవరు చెప్పారు? అడగ చెప్పితే చెప్పట్లేదు. నీకు ఎలా అనిపిస్తుంది? చెవులు కొలికిసుకున్నారంటే అప్పుడు అన్నాను. ఆ మాట అన్నాను. భలే చెవులు కొలికిసుకుంటారే అని అన్నాను. అప్పుడే నేను చేరిపోయింది ఏంటని అన్నాను కదా. ఖచ్చితంగా దగ్గర చెప్పుకుంటాడు పిల్లాడు. అలా అక్క చంపు అలా అక్క అలాంటి బాగా చూసుకోవాలి. చూడలేదా సినిమా? పిల్లలు బుక్ చేసాను గలేబులు. ఏమైందో చెప్పు. గేమ్ ఆడక ఇందులో 5 లేవే, 3 ఉంటున్నాయా? 5 ఉంటాయి. రాత్రి ఒకటి వెలిగించా, ఇప్పుడు 2 ఉన్నాయి. ఇద్దరు ఉన్నాయి, 5 ఉంటాయి. 5 ఉంటాయి. 5 లేవు. ఇది ఏంటిది? ఇలాంటివి వెలిగించకూడదంట చెప్తున్నారు టీవీలో. మరి ఎదురు చేశాను. ఇందులో ఏ పురుగు మందు కలుపుతున్నాను. తీసే ఇది చూడండి. దీంట్లో అయితే ఇక్కడ చాలా ఉంది. ఓకే ఇది నచ్చదు. ఇది వచ్చిందో జొయ్యి చూడండి. జంప్ ఫ్రెండ్స్, ఇక్కడ కొత్త వేవ్స్ అన్నీ వస్తున్నాయి. ఇంకా నాకు కావాలి. And what is this? Where? Gosh. I thought I knew. Okay. Identity game ఇక్కడ. ఇప్పుడు బాగుంటుంది. ఈవెంట్ అయిపోయింది వల్ల ఇదంతా బాగుంది. ఫ్రీ లక్కీ బ్లాక్, ఫ్రీ నాకు ఫ్రీ లక్కీ బ్లాక్, ఫ్రీ సూపర్ హిట్ ఇండియా చరిత్ర తిరగరాస్తుందా? చెప్స్ జీవనమయాగే వారి నుంచి వేగంగా వెళుతున్న పనులని సెన్సరైన్ ర్యాపిడ్ రిలీఫ్తో పాటు
అమ్మానాన్నని ముందు నుంచి అలా నాకు వచ్చేస్తే ఏం బాగుంటుంది సరే బాబా. నేను వాళ్ళ ముందు నీకు ముద్దు పెట్టానా హక్కిచ్చానా ఎందుకు తెగ ఇబ్బంది పడినా కదా నువ్వు మరి ఓవర్ చేయకమ్మా బంగారు ఏం మాట్లాడాలని తీసుకొచ్చా? ఈ మధ్య నేను ఏమైనా కొంచెం చెప్పగలనా? లేదు, నాకు పరిచయం ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. లేదబ్బా నేను ఒక లేయర్ పెరిగినట్టున్నాను లేదమ్మా, నువ్వు నన్ను రోజు చూస్తుండడం వల్ల నీకు తేడా తెలియట్లేదు అనుకుంటా ఆయన కాస్త చర్య అయితే మాత్రం ఇప్పుడు వచ్చి నష్టమే ఉంది. నువ్వు ఒత్తిగా ఉంటేనే అందంగా ఉంటావు. ఎక్కువ ఉందని అనుకోకుండా నేను కాస్త బరువు కూడా పెరిగినట్టున్నాను అందుకే బరువు చెక్ చేసుకుందామని వచ్చాను మా ఇంట్లో వెయిట్ మిషన్ లేదు కదా సరే బాబా. నువ్వే నా వేయింగ్ మిషన్ ఏంటి అవునా బాబా ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు నన్ను ఫస్ట్ నేను లిఫ్ట్ చేస్తే మాత్రం బరువు పెరిగామో లేదో ఎలా తెలుస్తుంది? ఇది వరకు నువ్వు నన్ను చాలా సార్లు ఎత్తుకున్నావు అప్పుడు నీ ఫేస్ లో పెయిన్ కనిపించలేదు ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ కాలేదు ఇప్పుడు కూడా అలా కనపడలేదనుకో నీకు వెయిట్ పెరగనట్టు కనిపించేందుకో వెయిట్ పెరిగినట్టు నీ చీటి దగ్గరికి ఇలాంటి పెద్ద ఆలోచన ఎలా వచ్చే బంగారం? నువ్వు ఇంకేం మాట్లాడదు నన్ను ఎత్తుకో సరే బాబా, నేను చెప్తున్నాను మీరు. నువ్వు చక్కగా నల్ల తీగలాగా కరెంటు వైర్లా సన్నగా ఉన్నావు. నన్ను ఎత్తుకు వెళ్ళే మగడా అంటే ఏంటసలు నీ పంచాయతీ నువ్వు ముందు నేను చెప్పింది ఇలా ఆపుతావా? సారీ సరే, బయటికి కనబడడం లేదు కానీ కొంచెం వెయిట్ పెరిగింది. నా ఫ్రెండ్స్ నన్ను చూసి ఏంటిది ఒక లేయర్ పెరిగినట్టు కొంచెం బరువు పెరిగినట్టుగా అంటున్నారు మరో అమ్మాయి ఏమంటే ఆడపిల్ల ఆనందంగా ఉన్నప్పుడు ఆడపిల్లకు నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడే ఇలాంటి మార్పులు జరుగుతాయని అంది నిజమే సరే బాబా, నువ్వు చెప్పింది నిజమే. కొంచెం బరువు పెరిగావు, ఒక 70కి చేరుకున్నట్టున్నావు. ఏం కాదు నీ ఫేస్ లో పెయిన్ కనిపించట్లేదు నీ ఎక్స్ప్రెషన్ చేంజ్ కూడా అవ్వలేదు సో ఇది వరకు ఎట్లా నేను 40 నుంచి 50 లోపే ఉంటాను సరే, తీర్చమంటావా? సరే నిల్చో. అయిపోయింది అటు పని. నేను ఎప్పుడో కళ్ళను చూసినట్టు వచ్చింది అసలు అతను ఎవరు అతని ముఖం ఎలా బెస్ట్ కదా నేను ఆ రోజే చెప్పాను, ఒక మంచి కౌన్సిలింగ్ ఇద్దాం. ఇలా వెళ్ళు, ఇది కలిపేసి వెళ్ళొచ్చి నా కోరిక మా నాన్న ఫేవరెట్ క్రికెటర్ పడుకోవచ్చు.
టాయిలెట్కి వెళ్తావా నేను ఫోన్ ఏదండి గిల్లమన్నా ఇందులో అయితే ఇంత మనం ఇంకా ఆటో